హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంప్లీట్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఐస్ క్రీమ్ని ఇంత ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చా? నేను చూపించిన విధంగా కనుక మీరు ఐస్ క్రీమ్ చేసినట్లయితే కంపల్సరీ ఎమ్మి టేస్టీ ఐస్ క్రీమ్ని మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం పక్కా మెజర్మెంట్స్తో నేను చూపిస్తాను, చూడండి. 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇవి. నెక్స్ట్ ఒక విడిగా కూడా నేను పాలు తీసుకున్నాను. ఇవి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. ఒక 100 ml మిల్క్ తీసుకున్నాను. 6 టేబుల్ స్పూన్స్ షుగర్, 4 to 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 6 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ అనమాట. చూస్తారు కదా, 1 టేబుల్ స్పూన్ తోటి వెనిలా ఎసెన్స్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి నేను. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు కదా, అది తీసుకుని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే 1 లీటర్ మిల్క్ కాస్త 3/4 లీటర్ అయ్యేంతవరకైనా సరే బాగా బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మీగడ ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడంతా కూడా మీరు ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. సైడ్ వాల్స్ కూడా మొత్తం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మిల్క్ అన్నది తగ్గుతూ వస్తుంది. చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా థిక్నెస్ పెంచుకోవడానికి ఒక 100 ml మిల్క్ తీసుకున్నాను కదా ఎక్స్ట్రా, దాంట్లో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం లమ్స్ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, పాలు అన్నవి 1 లీటర్ కాస్త 3/4 లీటర్ దాకా అయినాయి. ఈ స్టేజ్లో మనం మిల్క్ పౌడర్ అన్నది యాడ్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా పౌడర్ కదా యాడ్ చేసాం, సో వెంటనే కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూసారు కదా, థిక్గా తయారైపోయింది. ఈ స్టేజ్లో మనం ఇంకాస్త క్రీమీ టెక్స్చర్ పెంచడానికి కార్న్ఫ్లవర్ వేసిన మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు మిల్క్ పౌడర్ అయినా స్కిప్ చేయొచ్చు, కానీ కార్న్ఫ్లవర్ మాత్రం స్కిప్ చేయడానికి అవకాశం లేదు. మీరు కార్న్ఫ్లవర్ ప్లేస్లో అట్లీస్ట్ మైదానైనా సరే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఇది క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. మీరు మిల్క్ పౌడర్ యాడ్ చేశారు కాబట్టి షుగర్ అన్నది మీరు చూసుకొని వేసుకోండి. కొన్ని మిల్క్ పౌడర్స్లో షుగర్ ఉంటుంది, కొన్ని వాటిలో స్వీట్ ఉండదు. దాన్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బేసిక్ లెవెల్ ఐస్ క్రీమ్ అండి. ఇంకా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ మనం ట్రై చేయొచ్చు ఇంట్లోనే. అవన్నీ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మీకు ఎటువంటి ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ కావాలన్నది కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగా ఏదో పిల్లలకి సెర్లే కలిపినట్లుగా ఉంది చూడడానికి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలా పొడవుగా ఉన్న మిక్సీ జార్లో కానీ లేదంటే ఏదైనా బ్లెండర్తో కానీ మీరు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా హై స్పీడ్లో కాకుండా లో స్పీడ్లో ఆగి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు క్రీమీ టెక్స్చర్ అనేది బాగా ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇలాగ జార్లో నుంచి ఒక బాక్స్లోకి, అంటే ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఇలా బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 to 4 అవర్స్ రీఫ్రిజిరేట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అంత క్రీమీలాగా, ఎంత మేగడలాగా థిక్గా ఎంత బాగా ఫామ్ అయిందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ సెకండ్ టైం మిక్సీలో వేసుకొని మళ్ళీ లో స్పీడ్లోనే మీరు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా సెకండ్ టైం చేయడం వలన వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, క్రీమీ టెక్స్చర్ కూడా ఇంకా చేంజ్ అయ్యి చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫామ్ అయిన దాన్ని ఓవర్ నైట్ అంతా రిఫ్రిజిరేట్ చేయాలి. అప్పుడే మనకు మంచి క్రీమీ టేస్టీ ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. మా అబ్బాయి రివ్యూ ఇస్తున్నాడు, చూడండి. సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. బాయ్.